హాయ్ అండి. ఆరోగ్యమే ఆనందం అలాంటి వీడియో మీ ముందు ఉంచుతున్నానండి. తప్పకుండా వీడియో నచ్చిద్దని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా మీ ఆదరాభిమానాలు చూపిస్తూ నన్ను ఇంతగా ముందుకు నడిపిస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మీ అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్నారు. అలాగే ఈ వీడియోని కూడా ఆఖరి వరకు చూడాలని కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ అందరి ఆదరాభిమానాలకు నేను మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వీడియో చేస్తున్నానండి. మీకు కూడా ఇష్టమేలేండి. రండి చూద్దురు ఏం చేస్తున్నానో. హార్వెస్ట్ చేయడానికి వెళ్తున్నానండి. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, మా వారు బంగారాన్ని దున్ని విత్తనాలు వేశారని. అది వీడియో నేను మీతో షేర్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు హార్వెస్ట్ వీడియోని షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. అలాగే మీలో ఎంతమందికి గుర్తుంటుంది బంగారం లాంటి మట్టి అని చెప్పాను కదా? అవునండి, మరి బంగారం లాంటి మట్టే కదా మనకి బంగారం లాంటి పంటనిస్తున్నప్పుడు, మరి మట్టి బంగారమే కదండి, అందుకని అలా చెప్పాను. ఇక అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందామండి. చక్కగా వంట చేసుకుందాము. ఏం హార్వెస్ట్ చేస్తానో చూద్దురు. ఇక్కడ చూస్తున్నారా శంకు పూలు ఎలాంటి రంగో, ఎంత బాగా మంచి నిండు రంగు వచ్చిందోనండి. చలికాలం కదా. ఈ పూల చెట్టు అయితే మాత్రం తప్పకుండా ఒక్కటైనా వేసుకోండి అందరు కూడా. చాలా మంచిదండి ఈ పువ్వు, శంకు పువ్వు. ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు శంకు పూలు 4 నీళ్ళల్లో నానవేసుకొని చక్కగా అవి టీ లాగా తాగేస్తే, నైట్ నానేసుకొని ఉదయం ఆ నీళ్లు తాగితే చాలా మంచిదండి. ఎందుకంటే గట్ సిస్టమ్ మెరుగుపడుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. నిజమండి, తప్పకుండా ప్రయత్నం చేయండి ఒక్క మొక్క వేసుకోవడానికి. అలాగే ఇక్కడ చూస్తున్నారా తోటకూర, చుక్కకూర, పాలకూర అవన్నీ కూడా మా వారు వేశారండి. పంటని మనము పండించేసుకున్నాం. బంగారం లాంటి మట్టిలో బంగారం లాంటి పంట అయితే వచ్చేసింది. నేనేదో పెద్ద కత్తెర తీసుకొచ్చానండి కట్ చేద్దామని. కత్తెరతో కూడా పని లేదండి. అలా చెయ్యి పెట్టి కట్ చేస్తుంటే ఊరికనే వచ్చేస్తుంది. లేతగా ఉందండి. నిజంగా అంత లేత ఆకుకూరని మనము ఈరోజు చక్కగా వంట అయితే చేసుకుందాం. 4 మొక్కలున్న మన ఇంట్లో మొక్కలు చాలా మనకి హెల్త్ని ఇస్తాయండి. నిజం చెప్తున్నాను. ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా వెయ్యం కదా, అందుకని. అలాగే హాస్పిటల్స్కి మనం వెళ్ళవసరం లేదు. ఆరోగ్యకరమైన వంటని మనం తింటే హాస్పిటల్స్తో పనే ఉందండి, మెడిసిన్తో పనే ఉంది కదా. మన ఇంటి వంట మన ఇంటి పంట కాదండి, మన ఇంటి పంట మన ఇంటి వంట కదా. ఇది రైట్. నిజమండి, చాలా హెల్త్ ఎంత మనకి మెరుగుపడుతుందో ఇలాంటి వంటలు తింటే. మనము అసలు అనారోగ్యాలతో ఉన్న వాళ్ళైనా సరే ఆరోగ్యంగా తయారవుతారన్నమాట. కానీ ఎప్పుడు కూడా కుదరదు కదండి. ఏదో 4 టబ్బులు ఉండబట్టి ఏదన్నా అప్పుడప్పుడు వేసుకుంటాం, కానీ ఎక్కువగా మనము నేల మీద వేసిన పంటలాగా తీసుకోలేం కదా టబ్బుల్లో. కాకపోతే ఏంటంటే కొంతలో కొంత మనం అప్పుడప్పుడు వేసుకుంటే మంచిదని ఇలా వేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కందిపప్పు చూపిస్తున్నాను, చూస్తున్నారా? ఇవి కూడా నాటుపప్పు అండి. ఇవి మా పంట అండి, అంటే మా చేలో పండినవి, అందుకని చెప్పేసి చూపిస్తున్నాను. ఇవి కూడా నేను వేపిన కందిపప్పు అండి. వేపిన కందిపప్పు వాడుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావండి. పచ్చి కందిపప్పు అయితే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఒకవేళ మనం కొనిన కందిపప్పు అయినా సరే ఏం చేస్తామంటే వేపుకొని వంట చేసుకుంటే మంచిదంట. అలా చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావంట. ఇంకా ఆకుకూర మీకు తెలిసిన విషయమే కదా, కాల్షియము, ఐరను అన్నీ కూడా అందుతాయండి. అలాగే పప్పు, ప్రోటీను. వీటితో ఈరోజు మనము ఒక్క కూర తయారు చేసుకుంటే చాలండి. రకరకాల కూర అయితే పని లేదు. ఎందుకంటే అన్నీ కూడా దీనిలోనే లభిస్తాయి, ఈ పప్పులోనే కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇక వాటిని కట్ చేసే పని కూడా లేదండి. కడిగేసేసుకొని చక్కగా అలా వేసేస్తున్నాను. ఎందుకనుకుంటున్నారా? లేతగా ఉంది, మెత్తగా ఉడికిపోతుందండి చుక్కకూర. ఆ పుల్లగా అసలు భలే ఉంటుందండి చుక్కకూర. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు కూడా చేతితో అలా కట్ చేసేస్తున్నాను. మా వారు చూస్తున్నారా, నన్ను ఎగతాళి పడుతున్నారన్నమాట. అక్కడ నీకు కత్తులు చాకులతో పని లేదా, నీ చేతులే కత్తులా, నీ చేతులే చాకులా అంటున్నారు. ఊరికి అలా సరదా పట్టిస్తుంటారు అప్పుడప్పుడు. మా వారు కూడా అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటారులేండి. కామెడీలకు నవ్వు వస్తుంటుంది నాకు. ఈరోజు వీడియో మా వారు తీస్తున్నారండి.
ఎందుకో ఇంట్లో ఉన్నారు అందుకని చెప్పి తీస్తున్నారు. ఇంకెక్కడైతే చూస్తున్నారా, నేను వంట అయితే టకా చేసేస్తున్నానండి. ఎందుకనుకుంటున్నారా, పిల్లలు ఈరోజు సాటర్డే అండి, పాపం ఇంటికి వచ్చేస్తారు మధ్యాహ్నం నుంచి. వంట అయితే తినేసేయాలి కాబట్టి నేను వేడిగా వండి పెడదామని అప్పటికప్పుడు వండుదాంలే అని చెప్పేసి ఇప్పుడు దాకా ఉన్నానండి. ఇక టైం అవుతుంది అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేసేస్తున్నాను. పిల్లలు కూడా పాపం ఉదయాన్నే లంచ్ బాక్సెస్ రోజు తీసుకెళ్ళి ఆ చల్లటి అన్నం తింటుంటే వాళ్ళకి కూడా కష్టమేనండి పాపం, నిజం కదా. మనమైతే వేడిగా వండుకొని మధ్యాహ్నం తింటూ ఉండేవాళ్ళం అప్పటి కాలంలో. ఇప్పుడు అట్లా కాదు, ఉదయాన్నే 6 గంటలకి 5:30 కల్లా పొయ్యి మీద వంట జరిగిపోతూ ఉండాలి. వాళ్ళు 7 బాక్సులు తీసుకొని వెళ్ళిపోతే అక్కడ తినే టైంకి అది చల్లగా అయిపోయి తినబుద్ధి కాక మా చిన్న పాప ఈ మధ్య అంటుంది, అమ్మ ఇంతకుముందు అయితే కలపకుండా తినేది కాదండి, ఇప్పుడైతే అమ్మ కలపబాకమ్మ నాకు అక్కలాగా పెట్టమ్మా అని చెప్పేసి వేరే బాక్సులు మార్చేసిందండి సిస్టమ్ అంతా కూడా. దానికి అసలు కలుపుకోవడమే రాదు పాపం, వాళ్ళ ఫ్రెండ్ చేత కల్పించుకుంటుందంట. నాకు అయితే నవ్వు వస్తుంది, అన్ని పనులు కూడా ఎంత చక్కగా చేసిద్దోనండి, అయినా కానీ కలుపుకోవడం మాత్రం రాదు దానికి పాపం. ఎంత టెక్నికల్గా ఉంటుందో, టెక్నాలజీ మొత్తం తెలిసిన పిల్ల, కలుపుకోవడం రాదు. కాకపోతే ఏంటంటే చిన్నగా అలవాటు అయ్యిద్దిలే అని నేను కూడా సరేలే అమ్మ అని చెప్పేసి ఫ్రెండ్తో కల్పించుకొని చెప్తున్నా. పాపం ఫ్రెండ్స్ కూడా బాగుంటారండి మా పిల్లలతో. అలాగే ఇక్కడ చూస్తున్నారా, పిల్లలు వచ్చే టైంకి 4 వడియాలు వేయిస్తే వాళ్ళు ఇక ఏటితో పని లేకుండా రకరకాల వంటలతో అయితే పప్పు ఒక్కటి ఉంటే చాలండి కమ్మగా తినేస్తారు పిల్లలు. పిల్లల వయసులో పప్పు ఉంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం కదా. మీలో ఎంతమందికి ఇలాగా? నాకైతే చిన్నప్పుడు పప్పు అంటే నెయ్యి ఉండి పప్పు ఉంటే చాలా ఇష్టపడేదాన్నండి. ఇంకెక్కడైతే పప్పుని చక్కగా వండేసుకున్నాం కదా, అలా స్పూన్ పెట్టి అలా కలబెడుతుంటేనే మెత్తగా గుజ్జైపోయినట్లు వచ్చేస్తుంది. అంత బాగా సాఫ్ట్గా ఉడికిద్దండి, ఎందుకంటే ఆకుకూర అంత లేతగా ఉంది కాబట్టి. ఏదైనా కానండి, మనం పండించుకున్న పంటకి పెస్టిసైడ్స్ ఉండవు కాబట్టి ఇట్టే 2 నిమిషాల్లో వంట అయిపోతుంది. చాలామందికి కూడా తెలుసు ఈ విషయం. మనం పండించుకున్న పంటకి వండుకోవడం కూడా అంత ఈజీగా ఉంటుంది. బయట నుంచి తెచ్చినవి అయితే ఏంటో ఒక రబ్బర్లో వండుతున్నట్లుగానే సాగినట్లు అనిపిస్తాయండి కూరగాయలు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే అంతకుముందు మేము పైన టెర్రస్ మీద పండించుకున్నామండి, వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు, అసలు బీన్స్ ఇవి అవని కాదండి, ఎంత పంట తీసామో అవన్నీ కూడా అప్పుడు వండుతుంటే నాకు తెలిసిపోతూ ఉండేది అనమాట, అర్థమైపోయేది. ఎంత టైమో పట్టదండి, 10 నిమిషాల్లో వంట అయిపోయేది. అదే బయటవి అనుకోండి చాలా టైం పడుతుంది ఉడికి, ఎందుకంటే పెస్టిసైడ్స్ ఉంటాయి కదా. ఎంత మనం ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగినా కానీ ఎక్కడైనా కానీ లోపల ఉంటాయేమో, మరి నాకు అదే డౌట్ వస్తుంటుంది. కానీ ఇక్కడ చూస్తున్నారా, 10 నిమిషాల్లో వంట అయిపోతుంది నాకు. ఇంకా తాలింపు వేసేస్తున్నానండి. కరివేపాకు మా చెట్టుదేనండి. అలా నేను కొన్ని అయితే ఇంట్లో పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అలాగే నేను ఇంతకుముందు అయితే కొత్తిమీర అవి కూడా ఇంట్లోనే ఉండేయండి. ఈసారి మా వారు టబ్బు ఖాళీ లేక వేయలేదు, లేకపోతే కొత్తిమీర కూడా భలే వచ్చిద్ది. అలాగే ఇంకా కమ్మనైన వంటను తయారు చేసేసుకున్నాము. వెల్లుల్లిపాయలు 4 వేసుకుంటే హార్ట్కి కూడా మంచిది, తెలిసిన విషయమే కదా మీ అందరికీ కూడా. ఇలాగా వేపిన వెల్లుల్లిపాయను కూడా మనం తింటే చాలా మంచిదండి. ఇక కాస్త అన్నం పెట్టుకొని ఒక గరిటె పప్పు వేసుకొని 4 వడియాలు పెట్టుకొని కమ్మనైన ఇంటి నెయ్యి వేసుకొని, మన ఇంటి నెయ్యి మనం తయారు చేసిన నెయ్యి కూడా వేసేసుకొని తింటే ఇక అమృతమేనండి కదా. ఎన్నో రకాల వంటలు అయితే అవసరం లేదు, ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఇక ఏముందండి, పిల్లలు కూడా వచ్చేసారు, ఇక తినడానికని చెప్పేసి వడ్డిస్తున్నాను వాళ్ళకు కూడా. మీరందరూ కూడా వీలుంటే ఎవరైనా సరే 2 టబ్బులు పెట్టుకొనైనా 2 రకాల కూరగాయలు అంటే ఆకుకూర అయినా సరే వేసుకోండి, మంచిది హెల్త్కి. ఆరోగ్యకరంగా ఉండడమే మనకి అవసరం, మన ఆరోగ్యమే మనకు మహాభాగ్యం.